మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ దేవియే నమోస్తుతే. పరబ్రహ్మ స్వరూపిణి నమోస్తుతే. రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మణికంఠ గారు నమస్కారం. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా మనకి ఈ మాసంలోనే మహాశివరాత్రి ఉంది. సో మీనరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది, మహాశివరాత్రిని ఎలా వినియోగించుకుంటే ఈ మాసం వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందంటారు? సో మీనరాశి 2025లో బాగా సఫర్ అయిన రాశులు వీళ్ళు ఒకళ్ళు. 2026లో కూడా వీళ్ళకి ఇంపాక్ట్ వీళ్ళకి కొంచెం ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని బాగా పీక్ స్టేజ్లో ఉంది అన్నది వాళ్ళు గ్రహించుకోవాలి, ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకోవాలి. ఉంటే ఏంటి, స్లోగా ఉంటుంది, దూకుడుగా వ్యవహారం ఉండదు. ఉంటే ఏంటి, ఇంతకుముందులాగా మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే కుదరదు, చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. ఉంటే ఏంటి అంటే ఆధ్యాత్మికంగా ఇంటర్నల్గా మిమ్మల్ని మీరు అసెస్మెంట్ చేసుకోవాలి. బయట వాళ్ళని చూసి మీరు అసెస్మెంట్ చేసుకోవటం కాదు. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే స్లోగా, స్టడీగా, కాన్స్టెంట్గా ఉంటే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఇంతకుముందు ఉన్నట్లు రాదు. ఈ ఒక్కటి మాత్రం శని మనకి ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇచ్చే టైం. ఈ టైంలో మనం చూసుకుంటే ఫిబ్రవరి మంత్ మీరు చెప్పిన విధంగా రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి మనకి మోడం అయిపోయింది, ముహూర్తాలన్నీ స్టార్ట్ అవుతాయి. 13వ తారీఖున శుక్రమూఢమి త్యాగం అవుతుంది. తర్వాత ఏమవుతుంది, మహాశివరాత్రి వచ్చేస్తుంది. మీరు అడిగిన విధంగా ఈ మీనరాశి వాళ్ళకి ఈ మహాశివరాత్రితో పాటు అన్ని పండుగలు భక్తిగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బయటికి వెళ్ళి లేదేదో చేసేదానికంటే ఇక్కడ ఇంటర్నల్గా చేసుకుంటే చాలా శక్తి వస్తుంది. ఇది టైం ఫర్ దమ్ ఇంటర్నల్, నాట్ ది ఎక్స్టర్నల్ అనమాట. ఎవరైతే బయటకు వెళ్ళిపోవాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ రాశి వాళ్ళకి ఈ మంత్లో చాలా తటస్థంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బంది పెట్టేది అయితే ఏమి ఉండదు. అలా అని పెద్దగా దూకుడుకి వీళ్ళకేదో వచ్చేస్తుంది అన్నట్టు కూడా ఏమీ ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే ఏదైనా గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే ఆ గ్రహం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో లేదు. ఏదైనా గ్రహం విపరీతంగా వీళ్ళకి లక్కునిస్తుందంటే అలా కూడా లేదు. టోటల్గా న్యూట్రల్గా ఉండే ఒక మంత్ మనం అనుకోవాలి. అది కూడా ఒక లక్కే. ఎందుకంటే ఈ ఏలినాటి సమయంలో అలా తటస్థంగా ఉండటం కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టు గమనించుకోవాలి. ఇందులో నక్షత్రాలు చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. నెక్స్ట్, మనకి సూర్యుడి యొక్క సంచారం మనం గమనించుకుంటే మిగతా ఏ గ్రహాలన్నీ ఇందులో ఉన్నాయంటే ఫస్ట్ మనం చూసుకుంటే 3వ తారీఖున బుధుడు ఫిబ్రవరి మంత్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. మార్పు చలనం ఉంది కుంభరాశిలోకి. సూర్యుడు వచ్చేటప్పటికి 13వ తారీఖున, తర్వాత శుక్రుడు 6వ తారీఖున, దీంతో పాటు కుజుడు మంత్ ఎండ్లో మూవ్ అవుతూ ఉన్నారండి. ఈ మూవ్ అయ్యే దాన్ని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇందులో ఉన్న కొన్ని నక్షత్రాలు మనం పేరు నేమ్ లెటర్ మర్చిపోయామండి. డి, దు, శం, ఝ, దా, దే, దో, చాచి అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి వస్తుంటుంది. ఇన్ని గ్రహాలు మారటంతో వీళ్ళకి అలా ఉంటుంది. దీనికి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. ఇది మన మహర్షులు చెప్తారు. చాలా సింపుల్ వర్డ్స్లో ఎలా ఉంటుందో హోల్ మనం తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఏం చెప్తారు, ధనచ్ఛేదం, భూలాభం, పరాభయం, అర్ధ ప్రాప్తి. ఇది సంస్కృతం. మీనింగ్ ఏంటంటే ధనచ్ఛేదం అంటే ఫైనాన్షియల్గా లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ వీళ్ళ అదృష్టం బాగుంటే లాస్లు కాదు. తర్వాత భూలాభం, విపరీతంగా భూలాభం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళకి కుజుడు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. నెక్స్ట్, పరాభవం, ఎవరైతే వీళ్ళని అవమానించాలని ప్రయత్నాలు చేస్తారో వీళ్ళు ఏమీ చేయలేరు. నెక్స్ట్, వీళ్ళకి అర్ధ ప్రాప్తం, ధనం విపరీతంగా రావాల్సి ఉంది కానీ అది ధనం వీళ్ళకి అందదు. అంటే ఏదైతే చెడు జరగాలో అది జరగదు, ఏదైతే మంచి జరగాలో అది కూడా జరగదు. ఒక తటస్థంగా ఉండే ఒక మంత్ ఈ ఫిబ్రవరి మంత్ అనుకోవాలి. ఇందులో మనం డీటెయిల్డ్ కనుక చూసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి 12వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. జన్మరాశికి 12వ స్థానంలో సూర్యుడు ఉంటే జనరల్గా అండర్ నార్మల్ కండిషన్స్లో ఏమవుతుందంటే స్వస్థాన నాశనం చైవ, బంధురోగ ధనవేహ, ప్రాణ పర్యంత మా పత్తిం అవమానం అని చెప్తారు. జనరల్గా ఈ టైంలో వీళ్ళకి ఉద్యోగాలు పోయే అవకాశాలు, అవమానాలు జరిగే అవకాశాలు, అయ్యో ప్రాణం పోతుంది అన్న ఒక ఫీలింగు, విపరీతంగా కొలీగ్స్తో వాళ్ళతో వీళ్ళతో అవమానం పడే సంఘటనలు జరుగుతుంది. ఇది ఎంత కలిపి పుట్టు గెదర్ స్వస్థాన నాశనం చేయవ అంటే వాళ్ళు ఏదైతే కనుక ఒక స్థితిలో ఒక పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్ కోల్పోతారు వీళ్ళు నార్మల్గా. కానీ విపరీత వేద ఉండటంతో అవన్నీ అంతవరకు ఇలా వరకు రావు, ఇబ్బంది పెట్టేంత పరిస్థితి ఉండదు. కానీ ఎందుకైనా ఛాయలు ఉంటాయి కాబట్టి కొంచెం జాబ్ విషయంలో ఈ రాశి వాళ్ళు కొంచెం రెండు తగ్గి ఉంటే బెటర్. కొలీగ్స్తో కానీ ఇంకొకరితో కానివ్వండి కొంచెం సైలెంట్గా ఉండి వేరే వాళ్ళు అన్నా కానీ
పెద్ద సీరియస్ అవ్వకుండా 2 స్టెప్లు వెనక్కి తీసుకుంటే చాలా చాలా మంచిది. ఓవరాల్గా శత్రువులు అయితే వీళ్ళని ఏమీ చేయలేరండి, వాళ్ళ ఆటలు అక్కడే ఆగిపోతాయి. దీంతో పాటు కుజుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి. ఏ ప్రకారంగా బంగారం కొనటం, భూమిని కొనటం, అన్నదమ్ములతో చక్కగా ఉండటం, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ ఇవన్నిట్లో చాలా చక్కగా ఉంటారు. వీళ్ళకి 11వ స్థానంలో కుజుడు ఉండటంతో మనకి మహర్షులు ఏం చెప్తారు, యత్న కార్యానుకూలత్వం అంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే కార్యం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అర్ధలాభం, ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వీళ్ళకి సక్సెస్ వస్తుంది, ధనం కూడా వస్తుంది. వీటితో పాటు వీళ్ళకి ఇప్పటిదాకా ఏదన్నా ఫైనాన్స్ విషయం దాచుకొని ఉంటే ఆ దాచుకున్న ధనం ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇది కుజుని వల్ల. లాస్ట్ మనకి శుక్రుని కనుక మనం చూసుకుంటే శుక్రుని వాళ్ళకి ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ చూపిస్తుందండి, కొంత బాగుంటుంది కొంత బాగోదు. బట్ శుక్రుడు వల్ల కూడాను రావాల్సిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి వీళ్ళకి జరగవు. బట్ జనరల్గా ఏం జరగాలంటే కష్టపడటం, తర్వాత భయపడటం, వ్యవసాయం కానీ బిజినెస్ లాంటిలో చేస్తే ఆటంకాలు వచ్చి సరైన ప్రాఫిట్స్ రాకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది, లాభాలు ఎక్కువగా రావు. కానీ విపరీత వేద కాన్సెప్ట్ ద్వారా శుక్రుడు కూడా తటస్థంగా ఉండి వీళ్ళకి అంత చెడు జరగకుండా కాపాడుతూ ఉన్నారు. ఒక రకంగా ఇటు అటు ఏది చేసినా కానీ తటస్థంగా ఉండటం లేదా కొంచెం ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం వీళ్ళకి చాలా ఎక్కువ ఉందని గమనించుకోవాలి ఈ రాశి వాళ్ళండి. ఇక గురుగారు ఇంకా విశేషంగా బాగుండాలంటే ప్రత్యేకంగా ఈ నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ప్రత్యేకంగా మనకి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది ప్రస్తుతానికి. సో స్టూడెంట్స్ అందరికి కూడా పెద్ద పెద్ద పరీక్షలు ఉన్నాయి, మరి బాగా పర్ఫామ్ చేయాలన్నా వాళ్ళు ఆశించిన రిజల్ట్స్ రావాలన్నా కూడా దానికి సంబంధించి కూడా మంచి పరిహారాలు తెలియజేయండి. సో ఫస్ట్ నార్మల్ పరిహారం ఏమిటి, శనికి పిప్పలాద స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం చదువుతూ ఉండాలి. 2 శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారంటే జపాలు, దానాలు, తర్పణాలు చేసుకుంటూ ఉండాలి. శనికి సంబంధించి అధిష్టాన దేవత దక్షిణ కాళి అని ఉంటారు అమ్మవారు, ఆ అమ్మవారికి మంత్ర జపం చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు వీళ్ళంతా వీళ్ళకి శనికి తైలాభిషేకం చేయించుకోవటం, హనుమాన్ చాలీస చదువుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ పర్టికులర్గా ఈ ఫిబ్రవరి మంత్ చూసుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా చదువుకోగలిగితే ఒక 40-41 డేస్ ఇలాంటి జాబ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఖచ్చితంగా వీళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది అంతా మనం జనరల్గా చేసేది. అయితే మీరు ఇప్పుడు అకేషన్ అంటే ఎగ్జామ్స్ కాబట్టి అండి, మనకి ఇంజనీరింగ్ సీట్ల గురించి కానివ్వండి. ఇంకా గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ప్రత్యేకంగా ఈ నెల ఎలా ఉండబోతుంది? సో ఇందులో పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో నక్షత్ర ప్రకారం చూసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఉన్న ఊరు నుంచి కొంచెం దూరం వెళ్ళి ట్రావెల్ అయ్యి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రాలకు లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం అంతా బాగుంది. బెస్ట్గా బాగా ఎంజాయ్ చేసే నక్షత్రం ఏదైనా ఉంటే ఉత్తరాభద్ర అని చెప్పుకోవాలి. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండండి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్లీ రేవతి వెరీ ఇంపార్టెంట్, వీళ్ళకి క్షేమంగా ఉంటారు, ఫారిన్ అలాంటివి వెళ్ళే వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళకి ఏదో ఒక విషయంలో అతిగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది గమనించుకొని అంతగా పడవలసిన అవసరం అయితే ఉండదు. వీళ్ళకి ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఈ తర్వాత ఇలా ప్రొఫెషనల్ కోర్స్కి ఎంటర్ అయ్యే వాళ్ళంతా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. వీళ్ళకి మా క్లయింట్లకి మేమేం చేస్తామంటేనండి 3 రకాల దేవతలు అంటారు విద్యకు సంబంధించి. ఒకటి మేధా దక్షిణామూర్తి, బాగా జ్ఞానాన్ని, శివుడికి సంబంధించిన అవతారం. నెక్స్ట్ విష్ణుమూర్తికి సంబంధించి హయగ్రీవ మహామంత్రం అని ఉంటుంది, అది కూడా కొంతమందికి గైడెన్స్ ఇస్తూ ఉంటాం. లాస్ట్లో నీలా సరస్వతీదేవి అని అమ్మవారు అంటారు, అమ్మవారిని కూడా సజెస్ట్ చేస్తాం. ఎవరికంటే వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి జాతకం ప్రకారం పంచమాధిపతికి సంబంధించిన దేవతని బట్టి వీళ్ళకి ఏ దేవత యొక్క హోమం చేస్తే బాగుంటుంది, ఏ దేవత యొక్క పాశుపతం చేస్తే బాగుంటుంది, ఏ దేవత యొక్క జపాలు చేస్తే బాగుంటుంది అని చేసి వాళ్ళకి హారోస్కోప్గా అనుగుణంగా గుర్తుండటానికి, గుర్తున్నదాన్ని రీప్రొడ్యూస్ చేయడానికి, ఆ తర్వాత ఈ ఎగ్జామ్ ప్రెషర్స్ అన్ని తట్టుకోవటానికి, ఎగ్జామ్స్లో మనకేమవుతుందంటే అండి ఈ సక్సెస్ మెయిన్ ర్యాంక్స్ అవన్నీ రావడానికి ఇవి మేము ఎన్నో చేయించున్నామండి. ఓకే, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ చాలా చేయించున్నాను అనమాట. ఎక్కువగా ఫిబ్రవరి, మార్చ్ అప్ టు మే వరకు చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఇలా మేధా దక్షిణామూర్తి హోమము లేదంటే పాశుపత అభిషేకం ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే చక్కగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్కి ఇవి యాడ్ అయితే ఇంకా 10 times రిజల్ట్ ఉంటుందండి. సో ఇవన్నీ ఫస్ట్ ఒకసారి జాతకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అందులో మీనరాశి వాళ్ళకి కొంచెం శని ప్రభావంతో స్లోగా ఉంది కాబట్టి ఇవి చేయించుకుంటే ఇంకొంచెం వాళ్ళు ఫాస్ట్గా వెళ్ళి ముందుకెళ్ళి మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి.
ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి ఈ మాసం ప్రత్యేకంగా అన్ని విధాలా మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ విధంగా ఉంటుంది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.